జర్నీ గురించి చెప్పాలంటే ఇప్పుడే చెప్పారు. అంచెలంచెలుగా స్టార్టింగ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసి ఇటు స్టడీస్లో కూడా ఎంటెక్ దాకా చదవటం, అదేవిధంగా ఉద్యోగంలో కూడా ఏ విధమైనటువంటి హర్డిల్స్ లేకుండా లాస్ట్ పాయింట్ అడిషనల్ డైరెక్టర్గా రిటైర్ కావటం. ఇప్పుడు నాకు తెలిసింది డైరెక్టర్కి కూడా ప్రమోషన్ వచ్చింది, బహుశా జీవో వస్తుంది. సో ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గమనిస్తుంటే సర్వీస్లో అనేక హర్డిల్స్, అంటే స్మూత్గా సర్వీస్ గడవటం అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పర్టికులర్లీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో చాలా కష్టం. సో అలాంటి సర్వీస్లో, టౌన్ ప్లానింగ్ సర్వీస్లో ఈ విధంగా ఈ స్థితి దాకా రీచ్ కావటం అనేది గాడ్ బ్లెస్సింగ్. అంటే మనం ఎంత మంచిగా చేసినా మనకి తెలియకుండానే కొన్ని హర్డిల్స్ మనకు వస్తుంటాయి, కొన్ని ఆపదలు మనకు వస్తుంటాయి. మన చేతులు లేవు, మన చేతులు లేకుండానే జరిగే సంఘటనలు ఎన్నో ఉంటాయి. సో అలాంటి సంఘటనలు ఏమీ ఫేస్ చేయకుండా స్మూత్గా సర్వీస్ గడవటం, అదేవిధంగా వాళ్ళ బాబుతో కూడా ఇప్పుడే నేను మాట్లాడాను. సో చక్కగా మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడం, ఇట్స్ ఏ గ్రేట్ థింగ్, చాలా అదృష్టం. కాబట్టి నేను ప్రత్యేకంగా ఇంతకంటే కావాల్సింది ఏముంది, కాబట్టి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా క్లోజ్గా ఈ ప్రజావాణి ప్రోగ్రాంలో కానీ అనేక విషయాల్లో డిస్కస్ చేస్తుంటాము. సో చాలా విషయాలు మంచి ఎక్స్పీరియన్స్ తోటి, అదేవిధంగా చాలా ఓపికతో వచ్చిన వాళ్ళని డీల్ చేయటం కానీ, సమస్యలను పరిష్కారం చేయటం కానీ, ఇవన్నీ కూడా చక్కగా చేస్తున్నాడు. మంచి సర్వీస్ కూడా ఉంది. అన్నిటికంటే హెల్త్ బాగుంది, యాక్టివ్గా ఉన్నాడు. అంటే దెర్ ఇస్ నో రిటైర్మెంట్ అనేది ఓన్లీ పదవిలో రిటైర్మెంటే, కానీ మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం, చేయదగ్గ పని చేసేంతకాలం కూడా దెర్ ఇస్ నో రిటైర్మెంట్. సో మున్ముందు తనకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా తీసుకొని చేయడానికి ఒక మంచి అవకాశం. అదేవిధంగా తన ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సర్వీస్లో అటు కన్సల్టెంట్గానో లేకపోతే అడ్వైజర్గానో సో వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వడానికి యంగ్స్టర్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం రిక్రూట్మెంట్ ఫ్లో అనేది రెగ్యులర్గా జరిగితే గ్యాప్ అనేది ఉండదు. రెగ్యులర్గా లేకపోవడంతో చాలా గ్యాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ సెక్షన్లో చూస్తే మన రీసెంట్గా దేవానంద్ గారు రిటైర్ అయ్యారు, తర్వాత అసలు అంతా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా 1 ఇయర్ నెక్స్ట్ కమింగ్ 1 ఇయర్లో మ్యాక్సిమం రిటైర్మెంట్లు. సో ఇలా ఒక జనరేషన్కి ఇంకో జనరేషన్కి చాలా గ్యాప్ వస్తుంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్లో తీసుకుంటే అసలు అసిస్టెంట్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ అనేది 2013 తర్వాత ఇప్పటిదాకా నోటిఫికేషన్ రాలే. సో దెర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ 12 ఇయర్స్. అంటే చూడండి, 12 ఇయర్స్ గ్యాప్ అంటే ఒక ఫ్లోలో ఎంత అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది. సో దీని మూలంగా చాలా వరకు మనకి అడ్మినిస్ట్రేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సీనియర్ ఆఫీసర్లు గైడ్ చేసినట్టయితే వచ్చిన వాళ్ళకి ఇంకా మనకి అడ్మినిస్ట్రేషన్లో చాలా బాగుంటుంది, డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వీరి సర్వీస్ని గవర్నమెంట్ తప్పనిసరిగా ఏదో రూపంలో తీసుకుంటుందని నేను ఆశిస్తూ